ఏడుకొండల స్వామి. హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? సప్త శనివారం వ్రతంలో ఇది 7వ వారం. ఈ వారం అయితే నేను ఉద్యాపన చేయట్లేదు. ఆల్రెడీ తెలిసిందే, అమావాస్య అయితే వచ్చింది కదా, అంటే తిథుల్లో అమావాస్య అయితే కలిసింది. సో అందుకే పంతులు గారు అయితే ఉద్యాపన రోజు మనము అమావాస్య ఉన్న తిథుల్లో ఉద్యాపన అలాంటివి అయితే చేయకూడదు. ఈ పూజనే కాదు, ఏ పూజ కూడా చేయకూడదు. అంటే నార్మల్గా మనం ఇలా వ్రతం చేసుకోవచ్చు, కాకపోతే ఉద్యాపన చేయకూడదు. వెంకటేశ్వర స్వామినే కాదు, సంతోష్ మాత వ్రతం కూడా చేస్తారు కదా చాలామంది, దాన్ని కూడా ఉద్యాపన చేయకూడదు. అంటే కొంచెం డౌట్ ఉంటే మా మమ్మీ వాళ్ళని అడగమంటే అక్కడున్న పంతులు అయితే చెప్పారంట ఇలా. అమ్మా, నీకు చెప్తాను, దానికి చెప్తావా? ఉండు. చాలా లెఫ్ట్ సైడ్ ఉన్న దేవుడు మంత్రం ఏంటి? కాదు, ఇందాక నువ్వు ఏదో ఏడుకొండ ఏదో అన్నావు కదా. కాదు, అది మధ్యలో ఉంటుంది. అదే అయ్యో చెప్తాను. ఇలా చిన్నగా దానికి ఎందుకు ఇలా పెట్టలేదు? ఉద్యాపన గురించి చెప్తున్నాను కదా, అంటే మనము ఒకవేళ వెంకటేశ్వర స్వామి వ్రతం స్టార్ట్ చేయాలనుకుంటే మంచి తిథుల్లో స్టార్ట్ చేయాలి. నేను అది ఆల్రెడీ ఫస్ట్ వారమే చెప్పాను. ఇలా అమావాస్య తిథుల్లో అలా స్టార్ట్ చేయకూడదు. బట్ కంప్లీట్ చేసేటప్పుడు కూడాను, అంటే ఇలా మనము లాస్ట్ ఉద్యాపన చేస్తాం కదా, సో అలా కూడాను మంచి తిథులు అయితే బాగుంటుంది. అంటే ఇలా అమావాస్య తిథుల్లో అయితే ఉద్యాపన అయితే చేయకూడదు. ముందు రోజు అమావాస్య బట్ నెక్స్ట్ రోజు సూర్యోదయానికి కూడా అమావాస్య తిథి ఉంది కాబట్టి నేను ఆ రోజు అయితే ఉద్యాపన చేయలేదు. నేనే కాదు, నాకు తెలిసిన వాళ్ళు కూడాను ఇంకా ఆ రోజే ఉద్యాపన బట్ అమావాస్య ఉందని చెప్పి చేయలేదు. అండ్ మా వీధిలో, అంటే మా ఊర్లో అక్కడ సంతోష్ మాత వ్రతం చేసే వాళ్ళు కూడా ఉద్యాపన చేస్తే అక్కడ పంతులు అయితే అమావాస్య రోజుల్లో అయితే ఉద్యాపన చేయొద్దు అన్నారు. ఇంకా నేను అందుకే నార్మల్గా వ్రతం అయితే చేసుకున్నాను, అంటే వెంకటేశ్వర స్వామి పూజ, బట్ ఉద్యాపన అయితే చేయలేదు. ఇక్కడైతే వెంకటేశ్వర స్వామికి ఇష్టమని లడ్డూలు అయితే చేశాను. 7వ వారం అని చెప్పి నేనైతే వెంకటేశ్వర స్వామికి 7 రకాల పళ్ళు, 7 రకాల ప్రసాదాలు ఇలా అన్నీ కూడా చేసుకున్నాను. బట్ ఉద్యాపన అయితే చేయలేదు. అంటే తాంబూలాలు ఇవన్నీ కూడాను నేను లాస్ట్ వీకే చేసుకుంటాను. తప్పని చెప్పారు కాబట్టి చేయకపోవడమే బెటరు. ఎలానో వెంకటేశ్వర స్వామికి వడ్డీ వారం అంటే ఇష్టం కాబట్టి ఇంకా నేను వడ్డీ కాసులు వాడు కాబట్టి ఇంకా వడ్డీ వారం చెల్లిస్తూ లాస్ట్ వారం అయితే ఉద్యాపన చేసుకుందామని ఇంకా ఈ వీక్ అయితే నార్మల్గానే చేసుకున్నాను. వాళ్ళు వీళ్ళు చెప్పలేదు, నాకు డైరెక్ట్గా పంతులే చెప్పారు కాబట్టి నేను అదే ఫాలో అయిపోయాను. నా కోరిక నెరవేరిందా లేదా అంటే అది దేవుడి మీదే వదిలేశాను. అంటే దేవుడికి ఎప్పుడు నాకు ఆ కోరిక నెరవేర్చాలి అనుకుంటాడో అప్పుడే నెరవేరుస్తాడు. నేను దాని గురించి, అంటే నా మనసులో ఏదో ఒకటి అనుకున్నాను. అంటే కోరిక కోసం నేను ఈ పూజ అయితే స్టార్ట్ చేయలేదు. ఎందుకో మనసుకు అనిపించింది, అలా స్టార్ట్ చేసేసాను. ఇంకా మధ్యలో అలాగా మొక్కుకున్నాను. అది వెంకటేశ్వర స్వామి ఎప్పుడు తీర్చాలనుకుంటే అప్పుడు తీరుస్తాడు. ఒకవేళ కోరిక న్యాయబద్ధమై ఉండాలి. కానీ నేను ఈ 7 వారాలు పూజ చేస్తున్నప్పుడు వెంకటేశ్వర స్వామి ఏదో విధంగా నన్ను ఆశీర్వదిస్తూనే ఉన్నారు. అంటే ఏదో ఒక రూపంలో రావటం కానీ, ప్రతి వీక్ పూజ అయిన తర్వాత కొబ్బరికాయ కొట్టేదాన్ని. తాంబూలం ఇవ్వడం అయ్యేది కాదు. అంటే ఫస్ట్ 2 వీక్స్ అయితే తాంబూలం ఇవ్వడం అయింది. కానీ ప్రసాదం అయితే ఎవరికో ఒకరికి ఇచ్చేదాన్ని. అంటే భోజనం కూడా అయ్యేది కాదు. సో అందుకని అంటే లాస్ట్ వీకే చేసుకుందామని ఇంకా ఫస్టే అనుకున్నాను. ప్రతి వారం ఒకరికి అవ్వచ్చు, నెక్స్ట్ వీక్ అవ్వకపోవచ్చు. సో ఇలా ఎందుకు అని చెప్పేసి ఇంకా లాస్ట్ వీక్ చేసుకుందామని పూజ టైంకి నాకు ఎన్ని ప్రసాదాలు వీలైతే అన్ని ప్రసాదాలు అయితే చేసుకునేదాన్ని. బట్ 7వ వారం మాత్రం 7 రకాలైతే ప్రసాదాలు అయితే చేసుకున్నాను. ఏది కూడా ముందు రోజు చేసేదాన్ని కాదు. అన్నీ కూడాను ఆ రోజే కొంచెం ఎర్లీగా లేచి చేసుకునేదాన్ని. సో అందుకనే ఏ వారం కుదిరితే ఆ వారం కొంచెం ప్రసాదాలే చేసుకుని, అంటే పర్టికులర్గా ఇవే పెట్టాలని లేదు. కంపల్సరీ మాత్రం వడపప్పు, పానకం, పాయసం ఇవి మాత్రం కంపల్సరీ. సో వెంకటేశ్వర స్వామికి చాలా ఇష్టము. ఇంకా చిమిలి ఉండలు.
తర్వాత మీ ఓపిక బట్టి మీకు ఎన్ని వీలైతే అన్ని చేసుకోండి. 7 వారాలు అయిన తర్వాత తిరుపతి వెళ్ళాలా అని చాలామందికి డౌట్ ఉంటది. అది మీ అంటే టైము కుదిరితే వెళ్ళండి. లేకపోతే అది మీ ఎప్పుడు వీలైతే అప్పుడు వెళ్ళండి. కంపల్సరీ వెళ్ళాలని లేదు అక్కడ. తిరుపతి గాని, దైవ దర్శనంకి వెళ్ళాలి అంటే టైము, డబ్బుంటే సరిపోదు. యోగం కూడా ఉండాలి. మనం అనుకుంటే కాదు. ఆ దేవుడు మనకు అనుగ్రహిస్తేనే వెళ్ళాలి. అది నేను చాలా సార్లు చెప్పుంటాను. నేను అదైతే బలంగా నమ్ముతాను. ఇంకా దేవుడు మనకి ఎప్పుడు రప్పించాలనుకుంటే అప్పుడైతే వెళ్తాం మేము. రావట్లేదు. అలా కట్ చేస్తా. పైన పువ్వు పట్టు ముందు. అక్కడికి. ఇక్కడ నువ్వు పట్టుకుంటావా? నువ్వే పట్టాలి. ఎక్కడ పట్టుకోవాలా? ఇది వచ్చేస్తుంది ఆకు. కట్ చేయి, నొక్కు గట్టిగా. ఇదైతే పెరట్లో సెకండ్ రోజ్ అయితే పూసింది. ఫస్ట్‌ది అయితే మార్గశిర మాసంలో లక్ష్మీదేవికి పెట్టాను. ఇప్పుడైతే వెంకటేశ్వర స్వామికి. అనుకోకుండా అలా అయింది. అంటే కరెక్ట్‌గా ఆ రోజే అది పూర్తిగా విచ్చింది. అందుకనేసి ఇంకా దేవుడికే పెట్టేశాను. అయితే 7 వారాలు కరెక్ట్‌గా అంటే ఏ అడ్డు, ఆటంకాలు రాకుండా అయితే మంచిగా అంటే మధ్యలో 2 టైమ్స్ అయితే లేడీస్ ప్రాబ్లమ్ వల్ల చేయలేకపోయాననుకోండి. ఈ 2 మంత్స్ కూడాను నాన్ వెజ్ అయితే పూర్తిగా తినలేదు. తినొచ్చు, తినకూడదు అని చాలామంది చెప్పారంటే పూజ రోజు తినకూడదు. పూజ ముందు రోజు, వెనక రోజు తినకపోతే సరిపోతుంది. తర్వాత తినేయొచ్చు అన్నారు. బట్ ఎందుకో ఫస్టే అనుకున్నాను కదా! అంటే ఫస్ట్ అనుకోలేదు. బట్ ఎందుకో మనసుకు అలా అనిపించింది. పూజ అయినంత వరకు ఈ 2 మంత్స్ తినకూడదు అని చెప్పేసి. సో, ఇంకా అలా కంటిన్యూ చేసేసాను. ఈ 2 మంత్స్ అయితే కార్తీక నుంచి ఇప్పుడు వరకు అయితే నేనైతే నాన్ వెజ్ అయితే పూర్తిగా తినలేదు. పూజకు ముందు రోజు తినలేదు. పూజ అయిన రోజు అండ్ పూజకి నెక్స్ట్ రోజు కూడా తినలేదు. సంకల్పం బట్టి ఉంటుంది. కంపల్సరీ ఇలా అంటే నాన్ వెజ్ తినకూడదు అని అయితే ఏమీ లేదు. ఏంటంటే మనం పూజల రోజు అంటే వ్రతాలు చేసిన రోజు ఎలానో తినం కదా! ఇంకా నిత్య పూజలు చేస్తాం కదా! సో, అలాంటి టైముల్లో ఈ నియమాలు ఉండవు. బట్ కొందరు ఆ రోజు తినకూడదు, పర్టిక్యులర్‌గా ఈ వారం తినకూడదు అనుకుంటారు కదా! ఆ రోజు కూడా నాన్ వెజ్ తినకూడదు. బట్ ఏంటంటే ఇలాంటి వ్రతాలు చేసేటప్పుడు, నోములు చేసేటప్పుడు మాత్రం నాన్ వెజ్ తినకూడదు. తెల్లుల్లి అలాంటివి కూడా తినకూడదు. నీచులోకే వెళ్తాయి అవన్నీ కూడాను. నేను ఆ రోజైతే దద్దోజనం, పులిహోర, లడ్డు, పాయసం, ఇంకా వడపప్పు, పానకం, విడి ఉండలు, ఇంకా చిమ్మిలి ఉండలు ఇవైతే చేసుకున్నాను. ఇంకా పళ్ళైతే 7 రకాలు తెచ్చుకున్నాను. అది మీ ఇష్టం. ఏడేడు పెట్టాలనుకుంటే పెట్టుకోండి. లేకపోతే అన్నీ కూడా 7 రకాలు పెట్టుకున్నా ప్రాబ్లం లేదు. ఎందుకంటే దేవుడి దగ్గర పెట్టిన ప్రసాదాలు ఏవి కూడా పాడవకుండా తినేయాలి. అందుకని దగ్గర పెట్టిన ప్రసాదాలు వేరే వాళ్ళకి కూడా ఇవ్వచ్చు. అని చెప్పి పాడైనంత వరకు ఉంచి తర్వాత పడేయటం చాలా తప్పు. అందుకనేసే కొంచెం పెట్టినా సరే ఏంటంటే అవి మంచిగా మనం తినేసేయాలి. ఆర్ వేరే వాళ్ళకి పంచిపెట్టినా ప్రాబ్లం లేదు. బట్ అవి మాత్రం పాడవకుండా చూసుకోండి. వారం పూజ కూడా చాలా మంచిగా జరిగింది. చాలామందికి ఈ డౌట్ కూడా ఉంటుంది. కలశం కొబ్బరికాయ వేరేగా పెట్టుకోవాలి. ఇంకా మనము పూజ చేసిన తర్వాత కొబ్బరికాయ కొడతాం కదా! అది కూడా వేరేగానే పెట్టుకోవాలి. ఇంకా దేవుడి దగ్గర పాలు ఉంటాయి కదా! సో, అవైతే నేను టీ పెట్టేస్తాను. కాఫీ కలుపుకున్న ప్రాబ్లం లేదు. పెట్టిన తర్వాత వెంటనే తీసేస్తే అయిపోతుంది. ఒకవేళ సాయంత్రం వరకు ఉంచేస్తే ఏంటంటే అవి విరిగిపోయే ఛాన్స్ ఉండి మళ్ళీ పాడైపోతాయి. సో, అందుకని దేవుడి దగ్గర ప్రసాదాలు అయితే పెడతాం కదా! సో, ప్రతి ప్రసాదంలో ఒక తులసాకు అయితే వేసుకోండి. వెంకటేశ్వర స్వామికి తులసాకు అంటే ఇష్టం. ఇంకా మనం ఏదైనా దోషాలు ఏమైనా ఉన్నా సరే తులసాకు వేస్తే అది పోతుంది అని పెద్దవాళ్ళు అయితే చెప్తుంటారు. సో, అందుకే ప్రతి ప్రసాదంలో చిన్న ముక్క తులసాకు వేసేసామనుకోండి, ఏమైనా దోషాలు మనకి తెలిసి తెలియక చిన్న చిన్నవి అయితే ఉంటాయి కదా! సో, అవైతే పోతాయి. అయితే ప్రతి వీకు పూజ అయిన తర్వాత కంపల్సరీ కొబ్బరికాయ కొడతాను. ఆ కొబ్బరికాయతోనే పానకం అయితే కలుపుకొని తాగేస్తుంటాను. ఇంకా ఉపవాసం విషయానికొస్తే ఉపవాసం అనేది మీ ఓపిక బట్టే చేసుకోండి. ఏడుకొండల స్వామి ఇంకా జర్మన్ సిల్వర్లో ఏడుకొండల స్వామి విగ్రహం అయితే ఆర్డర్ పెట్టాను. యాక్చువల్‌గా అది ఆ రోజు వచ్చేది కాదు. ఇంకా ఒక టైం ఉంది రావడానికి. కరెక్ట్‌గా ఇంకా పూజ అయింది. ఇంకా డెలివరీ అయింది. చాలా హ్యాపీ అనిపించింది. నేనైతే చెప్పాను కదా! ఏదో ఒక విధంగా నాకు వెంకటేశ్వర స్వామి అంటే
ఉన్నాను అని చెప్తూనే ఉన్నారు. అది నేను ప్రతి వీకు చెప్తున్నాను. అంటే ప్రతి వీక్ నేను వీడియో పెట్టలేను కదా! సో, ప్రతి వీకు ఏదో ఒక రూపంలో అయితే వస్తూనే ఉన్నారు. నుంచి ప్రసాదం రూపంలో గానీ, ఇలా ఈసారయితే ఏకం మనకి వెంకటేశ్వర స్వామి విగ్రహమే వచ్చేసింది. దీనికి టైం ఉంది ఇంకా డెలివరీ అవ్వడానికి. ఇంకా వచ్చింది కదా! ఇంకా బొట్లు అవన్నీ పెట్టేసి, ఇంకా దేవుడి దగ్గర అయితే పెట్టి పూజ అయితే చేసేసాను. పెద్ద విగ్రహాలయితే ఇంట్లో పెట్టుకోకూడదని మా అత్తమ్మ అయితే ఒకసారి చెప్పారు. అందుకనే చిన్నదైతే తీసుకున్నాను నేను. ఇప్పుడు రోజుల్లో ఉన్న గోల్డ్ కాస్ట్, వెండి కాస్ట్ చూస్తే కొనలేమేమో. బట్ ఏదో ఒక రోజైతే టైం రావాలి. చూస్తున్నాను. సో, కొనాలని. దానికైతే ఈ జర్మన్ సిల్వర్‌లో అయితే తీసుకున్నాను. చాలా హ్యాపీ అనిపించింది. ఇంకా ఆ రోజైతే ఉపవాసం ఉండి, ఇంకా సాయంత్రం అయితే దేవుడి దగ్గర అష్టోత్తరాలు అవి చదివి గుడికైతే స్టార్ట్ అవ్వాలి. ఇంకా దేవుడి దగ్గర పూజ అయితే చేసుకుంటున్నాను. ఇప్పుడు మన దగ్గర పిండి దీపాలు అవైతే పెట్టాం కదా! సో, ఆ పిండి దీపాలు అన్నీ తీసేసి ఇంకా నార్మల్‌గా మన నువ్వుల నూనె దీపాలు పెడతాం కదా! పిండి దీపాల్లో అయితే నెయ్యి దీపాలు పెడతాము. 7 పిండి దీపాల్లో. అక్కడ మాత్రము ఇంకా కుద్దుల్లో ఉన్నాయి కదా! అవైతే నువ్వుల నూనెతో కలిపి మనం 2 దీపాలైతే పెట్టుకుంటాము. సో, అందులో సాయంత్రం ఆ దీపాలు వెలిగిస్తే సరిపోతుంది. ఒక ప్రసాదం అయితే పెట్టుకోవాలి సాయంత్రము. అరటిపళ్ళు గానీ, ఏదో ఒకటి అంటే అది మీరు చేసుకున్నదైనా పర్వాలేదు. లేకపోతే ఏదో ఒక పళ్ళైనా పెట్టుకున్నా సరిపోతుంది. మార్నింగ్ పూజకి ప్రసాదాలు చేస్తాను. ఇంకా మధ్యాహ్నం భోగం అయితే చెల్లిస్తాను. అంటే 12 అలా అవుతుంది కదా! ఇంట్లో వాళ్ళకి మనం ఎలానో ఫుడ్ చేస్తాం కాబట్టి, ఇంకా అందులో ఫస్ట్ అయితే దేవుడికి పెట్టి భోగం చెల్లిస్తాను. ఇంకా సాయంత్రం అయితే ఏదో ఒక అష్టోత్తరాలు చదివేసి, పళ్ళో ఏదో ఒక నైవేద్యం అయితే పెట్టేసి, దీపం అయితే వెలిగించుకొని పూజ చేస్తాను. నాకు ఒకళ్ళైతే అడిగారు సాయంత్రం పూజ కదిపించవచ్చని. నాకు తెలిసినంత వరకు నెక్స్ట్ రోజు మార్నింగే తీస్తాము. ఒకవేళ ఇంట్లో ప్లేస్ లేదు అన్న కొన్ని ఉంటాయి కదా! సో, అలాంటి వాళ్ళు తీసుకుంటుంటారు. మేబీ కావచ్చు. బట్ సాయంత్రం తీయాలని నాకు ఇప్పటి వరకు అయితే ఎవరూ చెప్పలేదు. నాకు తెలిసిన వాళ్ళు పెద్దవాళ్ళు చాలామందిని అడిగాను. బట్ వాళ్ళందరూ కూడాను నెక్స్ట్ రోజు మాత్రమే పూజ తీయాలి అని చెప్పారు. తెలిసినంత వరకు మార్నింగ్ తీస్తాము. బట్ ఈవినింగ్ తీయొచ్చా లేదా అనేది నాకు తెలీదు. ఒకవేళ ప్లేస్ ఉంటే మార్నింగ్ తీసుకోవడమే బెటరు. ఒకవేళ ఇంట్లో ప్లేస్ లేదు అంటే వీలు కాదు అంటే సాయంత్రమే తీసుకుంటే సరిపోతుంది. పీరియడ్స్ అయినప్పుడు అంటే పూజ అయిన తర్వాత పీరియడ్స్ అయితే లెక్క వస్తదా అని అడిగారు. పూజ అయిన తర్వాతే కదండీ పీరియడ్స్ అయితే వస్తాయి. సో, అదైతే లెక్కలోకే వస్తది. అది నేను కూడా పెద్దవాళ్ళని అడిగాను. సో, అది పూజ అయిన తర్వాత కాబట్టి మనం లెక్కలోకి తీసుకోవచ్చు. కౌంట్ చేసుకోవచ్చు. సాయంత్రము ఇంట్లో ఎవరో ఒకళ్ళు ఉంటారు కదా! ఒకవేళ హస్బెండ్ ఉంటే వాళ్ళ చేత ఆ పూజ కదిపించేసి తీసేస్తే సరిపోతుంది. ఈవినింగ్ పూజ చేశాక వెంకటేశ్వర స్వామి గుడికి అయితే వెళ్ళాము. నచ్చిందా? నచ్చలేదు నీకు? పుల్లగుందా? అపార్ట్మెంట్లో పాప అయితే వచ్చింది. ఇంకా దేవుడి దగ్గర ప్రసాదం కావాలంటే ఇంకా ఇచ్చాను. బాగుంది అని చెప్పింది. ఇవ్వాలనే కాదు చిన్నవాళ్ళకి కూడా మనం పెట్టొచ్చు. తనైతే అడిగి తీసుకుంటుంది ప్రసాదం. ఆ రోజు అనుకున్నాను ఎవరు రాలేదు అని చెప్పేసి. బట్ ఆ రోజైతే పాప వచ్చి ప్రసాదం కావాలాంటీ అనేసరికి చాలా హ్యాపీ అనిపించింది. ఇంకా ఆ రోజు అయితే పూజ అయితే నాది కంప్లీట్ అయింది. ఇక్కడితో అయితే వీడియో ఎండ్ చేస్తాను. మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. వీడియో కానీ నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అంటిల్ దెన్ బాయ్.